నమస్తే. సామాన్యుడి చేతుల్లో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులపై తీవ్రమైనటువంటి స్థాయిలో మండిపడ్డారు. అసహనం, అసంతృప్తి ఈ రకమైనటువంటివి ఆయన బయటపెట్టారు. తాజాగా జరిగినటువంటి జనసేన జనరల్ బాడీ సమావేశం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిలో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రబుల్ షూటర్గా ఉన్నారు కూటమిలో. అటువంటి వ్యక్తి, ఆయనకు చెందినటువంటి పార్టీ జనసేన. ఇప్పుడు జనసేన పార్టీలో అసలు ఏం జరుగుతుంది, వస్తున్నటువంటి వార్తలు కానీ వినిపిస్తున్నది కానీ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు చాలా కీలకంగా మారాయి. ఉదాహరణకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం. ఇది పార్టీకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చే విధంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించి ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనే దాని మీద సమగ్రంగా ఆయన ఒక కమిటీని 3 మెన్ కమిటీని వేశారు. విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి తాజాగా విచారణ కమిటీ ముందు ఇద్దరు కూడా హాజరయ్యారు. ఇలాంటి సందర్భంలో అంటే పార్టీకి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చే విధంగా కొంతమంది వ్యవహార శైలి ఉంది అనే దాని మీద, అలాగే ముఖ్యంగా పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వారు కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులపై, సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై కూడా చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు, చేస్తున్నటువంటి రాద్ధాంతం, వీటిని తిప్పికొట్టడంలో జనసేన నాయకులు అంటే పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా ఫెయిల్ అవుతున్నారు. అది తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారట. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి క్లాస్ స్పీకర్. తేడా వస్తే తాట తీస్తా, ఎవరు కూడా వేషాలు వేస్తే పార్టీలో ఊరుకునేది లేదు, అంటే ఉపేక్షించేది లేదు అన్నట్లు. పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, అంటే అప్పుడు విధానం వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నడుస్తున్నటువంటి ఆ యొక్క సిస్టమ్ కానీ పార్టీని నడిపిస్తున్నటువంటి విధానం, ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేన ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఎలాంటి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటుంది అనేది, అంటే ఒక నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి చేసినటువంటి పనికి మొత్తం పార్టీని కూడా బురద జల్లేటువంటి ప్రయత్నం సాధారణంగా జరుగుతుంటుంది. అది కేవలం ఒక జనసేనకు మాత్రమే ఆపాదించడం అని కాదు, ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు చేసినా ఓవరాల్గా ఆ రాజకీయ పార్టీని విమర్శించడం, ఆ పార్టీని టార్గెట్ చేయటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఇతర పార్టీ నాయకులకు కానీ, అంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో ప్రచారానికి, దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు దానికి ఎక్కడా కూడా ఒక పక్కా ప్రణాళికతో మాత్రం అడుగులు వేయట్లేదు. ఎవరి దారి వాద్దే అన్నట్లుగానే ఉంది. దానికి సంబంధించి తాజాగా జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారట. ఈ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు భవిష్యత్తులో పునరావృతం అయితే నేను ఎవరిని కూడా ఉపేక్షించను. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక భూమిక పోషిస్తున్నటువంటి జనసేన, ఆ జనసేన పార్టీ నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం ఆయన్ని టార్గెట్గా చేసుకొని చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, పెడుతున్నటువంటి పోస్టులు కానీ, వాటిని తిప్పికొట్టే దానిలో విఫలమవుతున్నారు అని చెప్పి పేర్లు సంబోధిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. దీనికి సంబంధించి భవిష్యత్ కాలంలో ఇలా జరగడానికి వీల్లేదు. ఇందులో పెద్ద పెద్ద నాయకులు అంటే ముఖ్యంగా నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇలా
ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారిని కూడా నాదెండ్ల మనోహర్ కావచ్చు, అలాగే తన సోదరుడు నాగబాబుని సైతం వదలలేదట. వేరే అనవసరమైనటువంటి అంశాలకు స్పందించేటువంటి మీరు ఇటువంటి విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అని డైరెక్ట్గా అడిగారట. దానికి సంబంధించి ఒక అంతర్గతంగా చర్చ జరుగుతుంది పార్టీలో, రాజకీయ వర్గాల్లో అయితే. ఎందుకనంటే ఇప్పుడు దానిని వస్తున్నటువంటి విమర్శలను కానీ ఒక ఆరోపణలు కానీ తిప్పికొట్టకపోతే సైలెంట్ మోడ్లో ఉంటే అది మేము చేసాం, మాది తప్పు కాబట్టి ఆ నాయకులు సైలెంట్గా ఉన్నారు అనేది బయటికి వెళ్తుంది. దానివల్ల పార్టీకి నష్టం, తద్వారా కూటమి మరింత బలహీనపడే అవకాశాలు ఉంటాయి అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నారట. మార్చి 14న ఏదైతే పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఆ యొక్క దినం ఉందో దానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలి, యువతకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జనసేనలో యూత్ అనేది తక్కువగా ఉంది. దానికి సంబంధించి యూత్ని అట్రాక్ట్ చేయాలి. రాబోయే కాలానికి ఇప్పుడున్నటువంటి వచ్చేటువంటి యూతే పార్టీకి ఐకాన్స్గా తయారవుతారు, తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికైతే ఈ జనరల్ బాడీ సమావేశం అంటే పార్టీలో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే, కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి ఈ సమావేశం ఇంతలా జరగటం మొట్టమొదటిసారి. అలాగే పవన్ కళ్యాణ్ నాయకులపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం ఇదే మొదటిసారి అనేది చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్తున్నటువంటి పార్టీ రూట్ తప్పినా గాడి తప్పినా అది పార్టీ అధినేతగా చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేనకు ఒక బలమైనటువంటి క్యాడర్ ఉంది, గుర్తింపు ఉంది, ప్రజల్లో ఒక ఆదరాభిమానాలు దక్కాయి. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయకపోతే రాబోయే కాలంలో చాలా ఆ పార్టీకి కష్టం నష్టం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది. అందుకే తరచుగా ఈ మధ్య సమావేశాలు పెడుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి, మనమేంటో మనం నిరూపించుకోవాలి, దానికి సంబంధించి మనం జాతీయ పార్టీగా అంచెలంచెలుగా ఎదగాలి అని పదే దిశానిర్దేశం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి తాజాగా జరిగినటువంటి సమావేశం ఒక రకంగా చెప్పాలంటే హాట్గానే జరిగింది. ఎందుకనంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులకు క్లాస్ పీకడం, మీరు ఈ విధానంతో వెళ్ళకపోతే ఎవరినైనా సరే నిన్ను ఊరుకునేది లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరి సేనాని ఆశిస్తున్నటువంటిది పార్టీ బలంగా ఉండాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బలోపేతం అవ్వాలి, దీనికి సంబంధించి అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకోకూడదు. ఇప్పటికే 2-3 ఎమ్మెల్యేల విషయంలో జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక ఏజెన్సీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గురించి మరో పార్టీ నాయకుడు, మిత్రపక్షమైనటువంటి పార్టీ నాయకుడు మాట్లాడుకున్నటువంటి ఆ ఆడియో అనేది ఎంత కలకలం రేగిందో మనకు తెలుసు. తాజాగా రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మహిళల విషయంలో ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి కూడా మనం మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకూడదు, ఈ రకమైనటువంటి రిపీట్ అయితే నేను దీనికి సంబంధించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. మరి సేనాని మాటను పట్టించుకొని దానికి సంబంధించి ఏదైతే పార్టీ విధి విధానాలు ఉన్నాయో దానికి సంబంధించి అనుకూలంగా పనిచేస్తారా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ఒక రకమైనటువంటి హాట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాటన్నిటినీ మరి ఒక రకమైనటువంటి విధానంతో చూసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా మిత్రపక్షాలైతే ఓకే, ప్రతిపక్ష పార్టీ మరి వారి నుంచి వస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా ఎదుర్కోవాలి, తిప్పికొట్టాలి. ఆ విషయంలో జనసేన నాయకులు కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నారు. దానికి సంబంధించే పవన్ కళ్యాణ్ క్లాస్ స్పీకర్ అట. చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.